ఇప్పుడున్న చాలా మంది యంగ్స్టర్స్ డ్రీమ్ ఏంటంటే జిమ్ ని స్టార్ట్ చేసి ఫ్రాంచైజ్ లాగా అమ్ముదాం అనుకుంటున్నారు. ఎట్లా అంటే కల్ట్ ఫిట్ లాగా. బట్ నిజమేందంటే కల్ట్ ఫిట్ 1027 క్రోడ్స్ ని ఎయిడ్ చేయడానికి 1563 క్రోడ్స్ ని స్పెండ్ చేస్తుంది. అంటే 535 క్రోడ్స్ లాస్ లో నడుస్తుంది. మరి ఇన్వెస్టర్స్ డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే సింపుల్, వాళ్ళు ఫౌండర్ క్రెడిబిలిటీ మీద స్పెండ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కల్ట్ ఫిట్ ఫౌండర్ అయిన ముఖేష్ బన్సల్ ని ఒకసారి చూడండి. ఆయన ఐఐటి గ్రాడ్యుయేట్, అలాగే డిలైట్ లో పనిచేశాడు. అలాగే 4 to 5 స్టార్ట్అప్స్ లో కూడా పనిచేశాడు. ఈవెన్ 2007 లో మింత్రాని స్టార్ట్ చేసి ఇండియాలో నెంబర్ 1 ఫ్యాషన్ ఈ కామర్స్ బ్రాండ్ ని కూడా క్రియేట్ చేశాడు. 2014 లో ఫ్లిప్కార్ట్ మింత్రాని 2000 క్రోర్స్ వాల్యుయేషన్ కి అక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత కూడా ముఖేష్ బన్సల్ ఫ్లిప్కార్ట్ లో హెడ్ ఆఫ్ కామర్స్ అండ్ అడ్వర్టైజింగ్ లో వర్క్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కల్ట్ ఫిట్ ని స్టార్ట్ చేశాడు. ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టింది కూడా బ్రాండ్ కోసం కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ క్రెడిబిలిటీ కోసం వాళ్ళు డబ్బులు స్పెండ్ చేశారు. అంటే మీరు జిమ్ ని స్టార్ట్ చేయొద్దు అని కాదు, బట్ కల్ట్ ఫిట్ తోటి కంపేర్ చేసుకుంటే తప్పు. వాళ్ళకి ఇన్వెస్టర్స్ ట్రస్ట్ ఉంది, మన దగ్గర స్టార్టింగ్ లో అది ఉండదు. సో చిన్నగా స్టార్ట్ చేసి స్టడీగా గ్రో అవ్వాలి. డ్రీమ్ పెద్దగా ఉండొచ్చు, బట్ జర్నీని రియలిస్టిక్ గా చూస్ చేసుకోవాలి బ్రదర్. ఇంకా ఇలాంటి రియల్ బిజినెస్ స్టోరీస్ కోసం పేజ్ ని ఫాలో చేయండి.